హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటోవ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ టు తేజ మోటోవ్లాగ్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మేము ముందుకు వచ్చాను. సో ఒక 2-3 డేస్ నుంచి నన్ను కొంతమంది కామెంట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం వీడియో, అలాగే కొంతమందికి డౌట్స్ ఉంటుంది వాళ్ళ కోసం కూడా అనమాట. సో వీడియోని అయితే క్లియర్ గా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే కింద మనకి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేషన్ చేయండి. అయిపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో చాలా మందికి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి ప్రెసెంట్ ఈ ఉన్న సిచ్యువేషన్ కి అనేది కొంత డౌట్ అయితే ఉంది. సో మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో, అంటే మనకి మార్చ్ 31 లోపు సేల్స్ అయిపోవాలి, అలాగే మనకి రిజిస్ట్రేషన్ అయిపోవాలి అనేసి సుప్రీంకోర్టు అయితే మనకి ఆదేశాలు ఇచ్చింది. సో దాని ప్రకారం మనకి డేట్ అయితే అయిపోవచ్చింది కదా. సో ఇప్పుడు ఎలా ప్రెసెంట్ అనే దాని గురించి అయితే కొంతమందికి డౌట్ ఉంది. సో దాని గురించి కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంతమంది BS4 వెహికల్స్ అనేవి కొన్నారు. కొన్న తర్వాత మనకి సో ఈ వైరస్ ఏదైతే ఉందో, సో వైరస్ నేమ్ అనేది చెప్పకూడదు, యూట్యూబ్ గైడ్ లైన్స్ కి వ్యతిరేకం అనమాట. సో అందుకోసం నేమ్ అనేది చెప్పట్లేదు. సో ఈ వైరస్ వల్ల ఏంటంటే మనకి ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ గా ఆపేశారనమాట. సో మనకి ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, ప్రైవేట్ ఆఫీసెస్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ కూడా మనకి క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే సో రిజిస్ట్రేషన్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి ఆగిపోయాయి. సో కొంతమంది ఏంటంటే మనకి డిస్కౌంట్స్ అనేవి ఎక్కువ పెట్టడం వల్ల కొంతమంది BS4 వెహికల్స్ అనేవి చాలా వరకు కొనేశారు. సో రిజిస్ట్రేషన్ అయితే ఇంకా చాలా వరకు కంప్లీట్ అవ్వలేదు. సో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయారు. సో దానికోసం ఏం చేశారంటే సుప్రీంకోర్టులో పిల్ అయితే వచ్చింది. సో ఆ పిల్ ని విచారించిన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో కొంతమంది పిల్ వేశారు, అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక రిక్వెస్ట్ అయితే వెళ్ళింది. సో ఈ రెండింటిని కలిపి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకి, సో ఫస్ట్ ఒక మొత్తానికి మనకి 2 వాదనలు అయితే వినిపించాయి. సో ఫస్ట్ మనకి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. దానిలో మనకి ఏం చెప్పారంటే, సో ఎప్పుడైతే మనకి లాక్డౌన్ ప్రెసెంట్ మనకి లాక్డౌన్ అనేది రన్ అవుతుంది, సో అది మనకి TS లో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, సో ఓవరాల్ గా మన దేశం మొత్తం మీద మనకి లాక్డౌన్ అనేది కంప్లీట్ అవుతూనే ఉంది. సో అలాగే మనం ఇప్పుడు ఏపీలో కానీ TS లో కానీ చూసుకున్నట్లయితే, ఏపీలో వచ్చేసి మనకి April 14th వరకు లాక్డౌన్ అనేది నడుస్తుంది. సో ఈ April 14th లోపు మనం కానీ వెహికల్ రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకుండా ఉంటే, సో ఈ లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉంటారో, సో ఆ వెహికల్ ని మీరు ఎప్పుడైతే లాక్డౌన్ అనేది మీకు ఎత్తేస్తారో, సో ఆ తర్వాత నెక్స్ట్ 10 days లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు. అలాగే ఈ 10 days గ్యాప్ ఏదైతే ఉందో, ఈ 10 days గ్యాప్ లో మీరు BS4 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ లో, సో వాటిని మీరు షోరూమ్ లో ఎవరైతే కొనాలనుకుంటున్నారో BS4 వెహికల్స్ ని, సో ఈ 10 days గ్యాప్ లో కొని అప్పుడే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. అంతేకాని మీకు ప్రెసెంట్ అయితే రిజిస్ట్రేషన్ జరగట్లేదు, అలాగే మీకు సేల్స్ కూడా జరగట్లేదు. సో ఎవరైతే BS4 వెహికల్స్ కొనున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ April 14th వరకు పెట్టారు కాబట్టి సార్ డెడ్ లైన్. సో April 14th వరకు మనకి కంప్లీట్ అయిపోయింది అనుకుంటే, ఒకవేళ అయింది అనుకుంటే మనకి ఈ మార్చ్ ఏదైతే ఉందో April 24th వరకు మనకి టైం ఉంటుంది. 14 నుంచి 24 వరకు మనకి 10 days ఉంటుంది. సో ఈ 10 days గ్యాప్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే BS4 వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ ప్రకటన అయితే మనకి సుప్రీంకోర్టు ద్వారా అయితే రావడం జరిగింది. సో ఎవరైనా BS4 వెహికల్స్ కొనాలనుకుంటే, సో లాక్డౌన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మీరు కొనుక్కోండి BS4 వెహికల్స్. అలాగే మీకు రిజిస్ట్రేషన్ కనుక అవ్వకపోతే, సో వెంటనే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఎప్పుడైతే మనకి లాక్డౌన్ అనేది ఎత్తేస్తారో, సో అప్పటి నుంచి 10 days లోపు మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. సో దీన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, లేదంటే మనకి మాత్రం ఖచ్చితంగా వెహికల్ అనేది దేనికి పనికి రాకుండా అయిపోతుంది. సో క్లియర్ గా అయితే చెప్పారు వాళ్ళు మనకి, అది స్క్రాప్ కిందకైతే ఉండిపోతుంది రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోకపోతే అని. సో ఖచ్చితంగా ఈ 10 days లో మీరు ఈ ప్రాసెస్ అంతా అయితే ఫినిష్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.